కారణం మేం కాదమ్మా, నీకు నువ్వే నమ్మకం పోగొట్టుకున్నావు. అంతేలేండి. తాత మనవడికి తానా, మనవడికి తాత తందానా. మంచి పని చేసావు స్వర్ణ. వాడు నువ్వు రాలేదని, అత్తయ్య గారికి బాగోలేదన్న భయంతో అలా మాట్లాడుతున్నాడు. ఈ సమర్థింపులే మీకు చేతనైంది. నాకు ప్రేమ ఆపేక్షలున్నాయి. ఇవి నేను తీసుకెళ్లి కట్టినా ఆవిడ గారు ఇలాగే అంటారు. నమ్మకస్తులు నా అనుకునే వాళ్ళు మీరేగా. ఇవిగో, ఇవి తీసుకెళ్ళి నువ్వే అమ్మమ్మకి కట్టు. స్వర్ణ, కష్టపడి అన్ని గుళ్ళు తిరిగి మొక్కులు మొక్కి మంత్రం వేయించి తీసుకొచ్చానన్నావు కదా, మరి నాకిస్తావేంటే? నువ్వే తీసుకెళ్ళి అమ్మమ్మ గారికి కట్టు. నువ్వు ఇంకా రాలేదని ఎంత భయపడిందో. ఎందుకు అమ్మమ్మ గారు కారు ఇక్కడ ఆపమన్నారు? చెప్తాను. ముందా కిరాణా షాప్ చూడు. కిరాణా షాప్ దేనికి? చెప్తానన్నానుగా, దిగు. బాబు, దారపుండాలున్నాయా? ఉన్నాయమ్మా. ఓ పెద్ద దారపుండ, పసుపు కుంకుమ, కర్పూరం, అగరత్తుల ప్యాకెట్ ఇవ్వండి. అలాగేనమ్మా. అమ్మమ్మ గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? కాసేపు ఆగుతావా? ఎందుకు చెప్పొచ్చు కదా. చెప్తానుండు. చెప్తాను నీకు. చెప్తాను. అమ్మా, ఇంకేమైనా కావాలా? ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఆ. స్వర్ణ, ఆ ప్యాకెట్ తీసుకోమ్మా. పద. రండమ్మమ్మ గారు. అవునమ్మమ్మ గారు, ఏదో చెప్తానన్నారు. ఈ దారాలు నీ దగ్గర ఉంచుకో. ఇవే నిన్ను రక్షిస్తాయి. నన్ను రక్షించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇంటికెళ్ళగానే అక్కడ నువ్వు లేకపోవడానికి, ఆలస్యానికి కారణాలు అడిగి నిలదీస్తారు. అమ్మమ్మ క్షేమం కోరి గ్రామ దేవతలకు మొక్కుకోవడానికి వెళ్ళాను, ఇవే రక్షాబంధనాలని చూపించు. ఇదిగో, అలాగే చూస్తూ ఉంటే ఎలా? ముందు కారు పోని. ఇటు చూడ్డం కాదు, అటు చూసి కారు నడుపు. లేకపోతే మనల్ని దారాలు కూడా రక్షించలేవు. పోనీ. నువ్వు చాలా తెలివైన దానివే సీత. నీకు చాలా ముందు చూపుంది. అందుకే నేను నిన్ను నమ్మను. ఈ దారాల కథ భలే రక్షించింది. ఇవే లేకపోతే నాతో చెడు కూడా ఆడుకునేవాళ్ళు. ఇదిగో తీసుకో. వెళ్ళి అమ్మమ్మ గారిని పలకరించి ఈ దారాలు కట్టిరా. దారాలేంటి దారాలు? రక్షబంధనాలు అను. నేను నీకు కట్టమనిస్తే నువ్వు మళ్ళీ నన్నే కట్టమంటావేంటి? ఈ దారాలు దగ్ధలు నాకెందుకు? నాకివి నచ్చవని నన్ను తిట్టి వీటిని విసిరి కొడితే సంతోషిద్దామనా? మంచి మంచి అని నటించే కొంచెపు బుద్ధులు నాకు లేవు. కొంచెపు బుద్ధులు అవి అన్నా ఉంటే బాగుండదు. రఘు ప్లీజ్, నువ్వు ఆగు. స్వర్ణ ఆగు. మళ్ళీ మీరు స్పీడ్ బ్రేకర్ వేస్తున్నారా? స్పీడ్ బ్రేకర్ కాదు, రిమెంబర్స్ బ్రేక్. అంటే నీ సెల్ ఫోన్ ఆ దారాల షాప్లో మర్చిపోయావంట కదా. నీకోసం ఫోన్ చేసినప్పుడు తెలిసింది. అతను కుర్రాడికిచ్చి పంపిస్తానన్నాడు. కాస్త వెనక ముందు చూసి అను. ఇలా ఇవ్వు, నేనే ఫ్రెష్ అయ్యి కడతాను. అదేమిటమ్మా, తనే కడతానని తీసుకుందేమిటి? ఏం లేదు తాతయ్య గారు, ఆ ఫలితం ఎక్కడ నాకు దక్కుతుందో అని అదే తీసుకెళ్లిపోయింది. ఓహో, నీకు మంగమ్మ కొన్నని తెలివితేటలున్నాయి.
కాదు అన్నా అవుననిపిస్తావు. అందుకే కదా తాతయ్య వదినంటే గ్రానికి ఇష్టం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అమ్మమ్మ గారికి సూప్ తయారు చేస్తున్నాను. నా వంటగదిలో నీకేం పని? వెళ్ళి నీ ఇంటి దగ్గర కాచుకో. ఏదో ఒక సాకుతో ఈ పంచను చేరటం, అందరికీ కిర్రెక్కించటం, నువ్వు మంచి అనిపించుకోవటం, నన్ను చెడు చేయటం. చూడు, మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడే అంటారు. నా పని నా ఇల్లు నాకుంది. మీ పంచన చేరాల్సిన అవసరం నాకేం లేదు. అబచ్చా, నాకు నీలాగా సూపులు కాచిపోసి సోపులు రాయటం రాదు. నాకు కూడా దారాల కథలు రావు. ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తారు. ఆధారాలు లేని మాటలు మాట్లాడకు. ఫోన్ మర్చిపోవటానికి రక్షలకి సంబంధం లేదు. దారాలు పసుపు కుంకుమల సంగతి చెప్పాను. అవి కొన్నది రావి వేప కలుసున్న చెట్టుకి 108 ప్రదక్షిణాలు చేసి 108 చుట్లు చుట్టడానికి. అది పట్టుకొని నేనేదో ఆ దారానికి పసుపు కుంకుమలు రాసినట్టు నువ్వు ఊహించుకుని మాట్లాడుకు. నీ ఉలికిపాటే గాని నేనేమి ఆధారాల్లో ఈ దారాలు చేర్చి తీసుకొచ్చావనలేదుగా. ఉలికిపాట్లు అత్తరపాట్లు తర్వాత. ముందు నువ్వు తప్పుకుంటావా లేదా? ఎందుకు తప్పుకోవాలి? నా ఇంట్లో దూరి ఎందుకు తప్పుకోవాలి అంటావేంటి? నా సొమ్ముతో నువ్వు చేసేదేంటి? సూపు కాచిపోసి ఇంకా నా మీద ఏం నూరిపోద్దామని? అక్కడికి నువ్వు పెద్ద ప్రేమతో పట్టించుకునే దానిలా బిల్డప్పా? నేను అమ్మమ్మని పట్టించుకోలేదు అని అనిపించటానికా? మర్యాదగా తప్పుకో. ఇంత చిన్న విషయానికి అంత మర్యాదల దాకా ఎందుకులే. తప్పుకోకపోతే ఎందుకనరు? ఎవరు కాచినా అమ్మమ్మ గారి కోసమే. అంత మంచి బుద్ధే నీకుంటే ఇక్కడి నుంచి కదలవే. నేనే అమ్మమ్మని పలకరించి సూప్ తాగిస్తాను. మంచిదేగా, నేనేం నీకు పోటీ పడను. ఆవిడ పరిస్థితి అసలే బాగోలేదు. నాకు తెలుసులే, ఈవిడేదో మదర్ తెరీసా అయినట్టు మాట్లాడుతుంది. అదేదో నువ్వేకా. అంత గొప్ప అనిపించుకుంటే మొదటిగా ఆనందించేదాన్ని నేనే. తమరి ఆనందాల కోసం, ఆశీర్వచనాల కోసం నేనేం చేయను. ఏది చేసి ఏం అనిపించుకోవాలో నాకు బాగా తెలుసు. తమరి సలహాలు సహకారాలు ఏం అవసరం లేదు. మంచి మనిషికి ఒక మాట చాలు అంటారు. నేనేమి జ్ఞానం లేని దాన్ని కాదు. హోసి పిచ్చి సీత, నాకు అమ్మమ్మ గారితో చాలా పనుందే. సూపు సాకు లేకపోతే నేనెలా వెళ్తాను? నా పని ఎలా అవుతుంది? అవును సీత, ఎందుకా వెక్కిరింపు? తన అమ్మమ్మ గారికి సేవ చేయబోతుందని. బో, నిన్ను వెక్కిరించడం దేనికి? అదో సంతోషం, సంతృప్తి. కాదు, హెచ్చడి. అమ్మమ్మా, ఏమిటి బుల్లెమ్మా? ఎలా ఉందమ్మమ్మా? ఈ మాట అడగటానికి నీకు ఇప్పటికి తీరిందా చిట్టి తల్లి? నేనొచ్చి 2 గంటలు దాటింది. ఇప్పుడు రాగాలు తీస్తూ వచ్చావు? నేనంటే అందరికీ అలుసైపోయింది. అలుసా? మా పులుసు తీస్తూ నన్ను ఈ పరిస్థితికి తెచ్చి అలుసు అంటావేమిటి? అలుసు
ఇంతకీ నీ తూతూ పలుకుల మర్మమేమిటో? ఆ, అదే మరి నేను మీకోసం గ్రామ దేవతలకు మొక్కుబళ్ళు కట్టి రక్షలు పట్టుకొచ్చాను. కక్షలా? ఆ, మీకు వినబట్టం లేదా? రక్షలు. ఏమిటి? గ్రామ దేవతలకి ముడుపులు కట్టి రక్షలు తెచ్చావా? ఎంత కష్టపడుతున్నావే రామచిలక. నిన్ను చూస్తుంటే రాములోరికి సాయం చేసిన ఉడత గుర్తుకొస్తుంది. కానీ అంతలోనే మనం పాము ముంగిసలం కదా అని తలంపుకొస్తుంది. ఏదో మాటకి మాట అనుకుంటాం కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేవా ఏంటి? అదే కదా జనం అనుకునేది. నీకు ప్రతిదీ ఎకసెక్కమే అమ్మమ్మ. అవునవును, నీ ప్రేమ ఆపేక్షలు ఎకశేఖాలయ్యే నేను ఎకశేఖాలాడుతున్నాను. నీ రక్షలు రంగుదారాలు నాకేం వద్దు, కానీ ఇంతకీ ఎందుకు వచ్చావో, ఈ భజంత్రీలు ఎందుకో చెప్పు. క్షమించు. ప్రామిస్ యూ ఇట్ విల్ నెవర్ రిపీట్ అగైన్. ఫర్గివ్ మీ అమ్మమ్మ. నీ మాటే తిక్క తిక్కగా ఉంటుంది, మళ్ళీ పరభాష ఎందుకే? పాలపిట్ట. వచ్చిన పని చెప్పి వెళ్ళు. నేను కాస్త బ్రష్ తీసుకోవాలి. ఆ, ఆ, ముందు ఈ రక్ష కట్టుకో. హ్మ్, నీకోసమే కష్టపడి తీసుకొచ్చాను. వద్దన్నానా? నీకోసం టమాటా, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, బీన్స్, క్యాప్సికమ్, లైట్ గా పచ్చిమిర్చి వేసి మిరియాల పొడి వేసి మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ చేసి తీసుకొచ్చాను. కాస్త తాగి విశ్రాంతి తీసుకో అమ్మమ్మ, ఎనర్జీ వస్తుంది. ఎనర్జీనా ఎలర్జీనా? తప్పైందన్నానుగా, ఇంక సాధించొద్దు. చేతాకీత తూచంటే చెరిగిపోవు, మాయం కావు. నేనే సరిదిద్దుకుంటా. మందు రాసి మానేలా చేస్తా. ముందు ఈ బౌల్ తీసుకో, నేను స్పూన్తో తాగిస్తాను. అబ్బా ఏమిటే, చాలా అతి చేస్తున్నావు. తాగిస్తానంటావేమిటి? అది కాదమ్మమ్మా, మత్తు వచ్చింది, మందగించిన బుద్ధి మందం తగ్గింది. చాలా ఇలా పట్టుకో. నేను తాగుతాను, ఎక్కడ పెట్టాడు? కష్టపడి చేసా, తాగిస్తేనే నాకు తృప్తి. నీ తృప్తి కోసమేగా నన్ను మంచం ఎక్కించావు. ఇంకా తృప్తి తృప్తి అని నన్ను ఎక్కడ పడుకోబెట్టాలని? రామ అవి మాటలమ్మమ్మా. ఏమిటే, నీ నోట్లో నుంచి అంతంత తప్పుడు మాటలు వస్తున్నాయి? అమ్మమ్మ చాలు ప్లీజ్, అలా అనొద్దు. బంగారమ్మమ్మ కదూ. ఇన్ని గారాలు పోతున్నావంటే నీ అంతరంగాల్లో ఏదో ఉంది. ఏమీ లేదు మహాతల్లి, ఏమీ లేదు. నన్ను అనరాని మాటలు అంటున్నారు. అందుకొచ్చావా? ఎందుకు అందుకు వచ్చాను? తాగుతావా, నన్ను చావమంటావా? ఏమిటే స్వరం మారింది? మరేంటి, ఎంత చెప్పినా ఎవరు నమ్మకపోతే చావుకి ఏం చేయాలి? సరే సర్లే కానీ అమ్మమ్మ పట్టుకోవా? ఏంటి, అమ్మమ్మతో నేను గొడవ పెడుతున్నానేమో అని చూడ్డానికి వచ్చావా? తాతయ్య గారు ప్రిస్క్రిప్షన్ ఇక్కడుంది తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను. పట్టమ్మమ్మ. కొంచెం పట్టమ్మమ్మా, నీకోసం టేస్ట్గా ఉండేలా చేస్తే ఎందుకు తాగట్లేదు? కొంచెం తాగు. అమ్మమ్మ ఇది పట్టుకోవా? తాగమ్మా. ఏంటి గ్రాని, ఏముంటుంది? ఏదో లేరా, దాని అవసరం పడుతుంది, ఏదో వాగుతుంది. మంచి లేరా, ఏం పంచాయితీ లేదు. నువ్వెళ్ళు. అయితే ఓకే, లేకపోతే చాకు తీసుకొని చంపేస్తావా? చంపేయ్. నువ్వెళ్ళు. చివరికి ఇలా అయ్యింది నా బతుకు. అంతా నువ్వు చేసుకున్నదే. సర్లే తాగమ్మా, నేను తెస్తానులే. సరే వస్తానమ్మమ్మా, ఏమన్నా కావాలంటే పిలవండి. సరే సరే.
ఎవరు? ఈ దయ్యం లేచినట్టుంది. ఏం చేయాలి? నేనే అక్క, నేనే. ఈ టైంలో ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావే? ఆ, అమ్మమ్మ కళ్ళల్లో మెదులుతుంటే ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. అమ్మమ్మ గారు నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నారు. ఆవిడ బాగానే ఉన్నారు. అయినా ఇంత అర్ధరాత్రి రావడం ఏంటే? చెప్పాను కదా, చూడాలనిపించింది, వచ్చాను. సరే చూసావుగా, ఇక వెళ్ళు. ఏ ఆగు. ఏంటి ఇది? ఆ, బుజ్జిగాడు ఆడుకునేది. ఇందాక నేను చూసినప్పుడు ఇక్కడ లేదు కదా. నేను కిందే పడుకున్నాను, నాకేం కనిపించలేదు. అక్కడే ఉండుంటుంది, కానీ నీకు కరెక్ట్గా కనబడి ఉండదు. గడ్డివాము దగ్గర వాచ్ డాగ్స్ అంటారే, అలా అయ్యింది. అవి తినవు, అవతల వాళ్ళని తిన్నివ్వు. మొత్తం సర్వనాశనం చేసింది. సరే వెళ్ళి పడుకో. ఆ, ఏంటిది విచిత్రంగా ప్రవర్తిస్తుంది? దీని భయం వెనుక కారణం ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. ఏంటి రాత్రి బాబా చెప్పినట్టు చేసావా? పని పూర్తయిందా? నా లైఫ్ సేవ్ అయ్యింది. అంటే అనుకున్న ప్రకారం ఫోటో అయితే పరుపు కింద పెట్టాను. రాత్రి క్రిస్టల్తో వెళ్ళి బీజాక్షరం జపిస్తుంటే అది క్రిస్టల్ అవతల పారేసింది. చేతులకు అంత చచ్చురోగం ఎందుకొచ్చింది? చెప్పింది చేయడం చేతకాందానివి. నీకు ఈ పనులెందుకు? నాకు ఫోన్ చేయడం ఎందుకు? నా ప్రయత్నం నేను చేశాను. అదలా కాపలా కుక్కలా నిద్రమాని గుడ్లు తెరుచుకుంటుందని నాకేం తెలుసు? నీకు చేతకాక ఎవరి మీద నిందలు వేస్తావే?